అమ్మా, నవమాసాలు మోసికన్నావు. నన్ను మగపిల్లలతో సమానంగా పెంచావు. పెద్దయ్యాక వైభవంగా పెళ్లి చేశావు. అవునే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? కౌమార దశలో మాత్రం నాకు అన్యాయం చేశావమ్మా, అన్యాయం చేశావు. అంత అన్యాయం నీకేం చేశానమ్మా? 11 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ పుస్తకంలో ఎంత బాగా రాశారో చూడు. ఇవన్నీ నాకు ఆనాడు చెప్పావా? అయ్యో నా తల్లే, ఇదా నేను చేసిన అన్యాయం? పుస్తకాలు చదవడానికి నాకేమన్నా చదవచ్చు కనుకనా? మా అమ్మే గనక బతుకుంటే. చాలే ఇంకా ఆపు. నా అలాగే నువ్వెందుకుండాలమ్మా? నీ కూతురికి చెప్పుకో ఆ జాగ్రత్తలేవో. అదిగో వస్తోందిగా. అమ్మా, ఈరోజు మా టీచరమ్మ ఎన్ని కొత్త విషయాలు చెప్పారో తెలుసా? నీక్కూడా ఆ పుస్తకం పంపారటగా. ఆడపిల్లలకి కౌమార దశలోనే శారీరకంగానూ మానసికంగానూ వేగంగా మార్పులు జరుగుతాయట. అవునే, శారీరక పరిణితి 8 నుంచి 12 సంవత్సరాల్లో ప్రారంభమై 16 సంవత్సరాల వయసులో పూర్తవుతుంది. ఏది ఇలా ఇవ్వు, నేను చదువుతా. యవ్వన దశలో బాలికలకు ఛాతీ ఒకవైపు కంటే ఇంకోవైపు త్వరగా అభివృద్ధి చెందవచ్చు. అది ఎదుగుదల పూర్తయ్యేసరికి సర్దుకుంటుంది. దాన్ని గురించి ఆందోళన పడనవసరం లేదు. బాలికల శరీర పొడుగు ఎదుగుదల 14 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత అది మందగించి 18 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తవుతుంది. అవునా? మరి మీ నాన్న నువ్వింకా ఎదగాలే అని నన్నంటుంటారెందుకు ఈ వయసులో? అంటే ఒడ్డు పొడుగు కాదమ్మా, ప్రైవేటుగా పరీక్షలు కట్టి ఆ రకంగా ఎదగమని. బాలికలు సామాన్యంగా 11 నుంచి 16 సంవత్సరాల్లోపు ఋతుచక్రం మొదలై రజస్వల అవుతారు. ఛాతి అభివృద్ధి మొదలైన 2 సంవత్సరాలకి రజస్వల అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి 28 రోజులకి ఋతుచక్రం కొనసాగుతుంది. ఈ ఋతుచక్రం మొదటి 5 రోజులలో రక్తస్రావం అవుతుంది. ఇంత వివరంగా మాకెవరు చెప్పేరే తల్లి? ఓ పుస్తకం చదవడమా ఏమన్నానా? ఎంతసేపు చెమ్మచెక్కలు చింతపిక్కలతోనే గడిచిపోయింది యవ్వనం. గర్భాశయం పెరుగుదల ముందే మొదలైనా అది 18 సంవత్సరాలు నిండేసరికి పూర్తవుతుంది. గర్భాశయం గోడలలో జరిగే ప్రక్రియ మార్పుల్నే ఋతుచక్రం అంటారు. స్త్రీలలో అండాల ఉత్పత్తి 28 రోజులకొకసారి జరుగుతుంది. ఈ కాలంలో స్త్రీ బీజకణాలు గర్భాశయ నిర్మాణంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల ఫలదీకరణం తర్వాత జరిగే గర్భధారణకు దోహదం చేస్తాయి. అండం విడుదలైన 24 గంటలలో ఫలదీకరణం చెందకపోతే అండం క్షీణించిపోవడం, మరో అండం ఉత్పత్తి కావటం, వీటి కోసం జరిగే ఈ మార్పుల్నే ఋతుచక్రం అంటారు. అండం ఫలదీకరణం చెందితే పిండం గర్భాశయాన్ని చేరి శిశుజననం జరిగే వరకు ఋతుచక్రం ఆగిపోతుంది. అమ్మమ్మ, నీకో విషయం తెలుసా? ఋతుచక్రం ఆరోగ్యానికి చిహ్నం. అవునా? మన ఒంట్లో ఇన్ని ప్రక్రియలు జరుగుతాయా? అప్పట్లో ఏవో సందేహాలొస్తే అమ్మమ్మనడిగేవు. సిగ్గులేదా అని ఎన్ని తిట్టిపోసిందో తెలుసా ఈ మహాతల్లి? నేనా? చూసావే ఎన్ని కల్పించి చెబుతుందో. పోనీలేగాని ఇందులో సిగ్గుపడటం దేనికి? ఇది సైన్స్. ఆడపిల్లలందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు వ్యక్తిగత శుభ్రత గురించి చదువుతా. ఇది చాలా ముఖ్యం. ఋతుస్రావ సమయంలో ప్రతిరోజు స్నానం చెయ్యాలి. శుభ్రమైన నీటినే వాడాలి. జననాంగాలను శుభ్రపరుచుకోవాలి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. దీనికోసం ఎప్పటికప్పుడు కొత్త బ్లేడును వాడాలి. మరే మనింటికి అవాంఛిత అతిథులొచ్చినప్పుడు వాళ్లనెలా వదిలించుకోవాలా అని చూస్తాంగా, అలాగే ఇదిను. లోదుస్తుల విషయంలో పరిశుభ్రతను పాటించాలి. అవును, చాలా మంది ఎంతసేపు పైబట్టల అందము మ్యాచుంగిలే చూసుకుని లోపలి బట్టలు ఎలా ఉంటే ఏంలే అనుకుంటూ ఉంటారు. అవి కూడా శుభ్రంగా ఉండాలి కదా మరి. తడి డ్రాయర్లు, బట్టలు వాడకూడదు. దీనివల్ల తొడల మధ్య ఒరుసుకుపోయి పుండ్లు పడే ప్రమాదం ఉంది. ఋతుస్రావ సమయంలో ఆ భాగంలో పరిశుభ్రంగా ఉంచుకోకపోతే బ్యాక్టీరియా, వైరస్లు చేరి పాచి ఏర్పడి వైట్ డిశ్చార్జ్ రూపంలో బయటికొస్తుంది. ఇది ఎక్కువగా వస్తున్నా, దుర్వాసన వస్తున్నా డాక్టర్ను సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ గర్భాశయాన్ని చేరే ప్రమాదం ఉంది. ఓర్ నాయనో, ఇవన్నీ మా కాలంలో మాకెవరూ చెప్పలేదే తల్లి. మా ధ్యాస ఎంతసేపు గుజ్జన గొళ్ళాడదామా, బువ్వాలాట ఆడదామా అనేనే. ఋతుస్రావ సమయంలో శుభ్రమైన గుడ్డను లేదా మార్కెట్లో అందుబాటులో ఉన్న శానిటరీ ప్యాడ్స్ను ఉపయోగించాలి. తడిసిన వెంటనే వాటిని మార్చుకోవాలి. ఉపయోగించిన గుడ్డల్ని సబ్బుతో ఉతికి ఎండలో ఆరేయాలి. ప్యాడ్స్ వాడేవారు తరచూ మార్చుకోవాలి. కలరా ఉండలు జోడిస్తే మంచిది. ఈ పేడ్లు కట్టుకుని
ఆడపిల్లలు ఏ ఇబ్బంది లేకుండా ఆటలాడుతున్నారు, పరుగులు పెడుతున్నారు. ఆ అదృష్టం అంటే ఈ కాలం పిల్లలదేనే. అంటే అప్పట్లోనూ సుఖపడలేదు, అందుకని ఇప్పుడు మేం సుఖపడకూడదంటావా? నేనలా అనలేదే తల్లి. ఊరికే ఎందుకు పోట్లాటకొస్తావు? మీరిద్దరు కాసేపు ప్రశాంతంగా ఉంటారా? లేకపోతే పుస్తకం పట్టుకుపోయి నేను లోపల చదువుకోనా? బహిష్టు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. స్రావాన్ని బట్టి ప్రతిరోజు అవసరమైనన్ని శానిటరీ నాప్కిన్స్ ను మారుస్తూ ఉండాలి. బాత్రూంకి వెళ్లినప్పుడు జననాంగాలను ఎక్కువ నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్యాడ్స్ మార్చిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఉపయోగించిన శానిటరీ ప్యాడ్స్ ను బ్లీచింగ్ కలిపిన నీటిలో ముంచి పారేయాలి. కాటన్ బట్టను ఉపయోగిస్తే దాన్ని బాగా శుభ్రం చేసి ఎండలో ఆరేసి పూర్తిగా ఎండాకనే తిరిగి వాటిని ఉపయోగించాలి. మలబద్ధకాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కువగా నీరు తాగాలి. 17 సంవత్సరాల వయసు బాలిక రజస్వల కాకపోతే ఏదైనా అపాయమా? సాధారణంగా రజస్వల కావటం అనేది 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు మధ్య ఎప్పుడైనా జరగవచ్చు. కానీ చాలా మందిలో 10 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్యలో ప్రారంభమవుతుంది. 18 సంవత్సరాలు దాటినా పెద్ద మనిషి కాకపోతే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఏం పెద్ద మనిషివయ్యా, పెద్ద మనిషిగాని పిల్లకి పెళ్లి చేసి కాపురానికి పంపుతానంటున్నావు? ఈ నెలంతా పెళ్లిళ్ళు, రిసెప్షన్లును ప్రతిసారి వాడుతున్నట్టే ఈసారి కూడా హార్మోన్ మాత్రలు వేసేసుకుందామే ఎంచక్కా. బహిష్టుల్ని వాయిదా వేయడం కోసం తరచూ హార్మోన్ మాత్రలని వాడకూడదు. వాడితే స్త్రీ శరీరంలోని హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుంది. క్రమబద్ధంగా లేని ఋతుక్రమం వల్ల సమస్య ఏమన్నా ఉందా? బహిష్టులు సరిగ్గా జరగకపోవడానికి కారణాలేమన్నా చెప్పారా చూడు. మామూలుగా రజస్వల అయిన 2 సంవత్సరాల వరకు బహిష్టు క్రమంగా ఉండకపోవచ్చు. దీనికి కారణం హార్మోన్ల అసమతౌల్యం. ఇది హానికరం కాదు, నిదానంగా అదే క్రమబద్ధం అవుతుంది. మా రోజుల్లో బహిష్టైన వారికి అన్నంలో పెరుగు పోసేవారు కాదు. అలాగే చల్లటి పదార్థాలు కూడా తినకూడదనేవారు. శాస్త్ర ప్రకారంగా ఋతుస్రావంలోని స్త్రీలకు అలాంటి నిబంధనలేవీ లేవు. ఇంకో సందేహం అడగనా? చూడు, మీ అమ్మ అప్పుడే నాకేసి గుడ్లు ఉరిమేలా ఎలా చూస్తుందో చూడు. ఛ, అదేం లేదమ్మమ్మా. సందేహాలన్నీ తీర్చుకోవాలి. గతంలో ఏమో కాని ఇప్పుడు తెలుసుకోకపోతే తప్పవుతుంది. ఋతుక్రమంలో కడుపు నొప్పి, నడునొప్పి ఎందుకొస్తాయమ్మా? గర్భాశయం లోపలి పొరల్లో ప్రోస్టోగ్లాడియన్స్ ఉత్పత్తి అయ్యి బహిష్టు సమయంలో విడుదలవ్వడం వల్ల గర్భాశయ కండరాలు ముడుచుకుపోవడం వల్ల పొత్తి కడుపు, కడుపులో నొప్పి కలుగుతుంది. మరి ఛాతీలో నొప్పి ఎందుకొస్తుంది? కొంతమంది స్త్రీలలో బహిష్టు రావడానికి కొద్ది రోజుల ముందు నుంచి దేహంలో నీరు నిల్వ ఉండటం వల్ల స్త్రీలు బరువు పెరుగుతారు. మల విసర్జన క్రమంలో మార్పులు, మానసికమైన మార్పులు వస్తాయి. వీటిని ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అంటారు. దీనివల్ల ఛాతీ లేదా వక్షోజాల్లో నొప్పి కలుగుతుంది. నువ్వు అడగడం పూర్తయితే నేను అడుగుతా మరి. చూసావే, అక్కడికి నేనేదో అడ్డుపడ్డట్టు. పూర్వజన్మలో మేము పాము, ముంగిస అయ్యుంటాం. బహిష్టులో ఉన్న స్త్రీలను దేనిని ముట్టుకొనియరు. వాళ్ళని ఇంట్లోకి రానియరు. మొన్న కారం ఎక్కువేశారు, నిన్న ఉప్పు ఎక్కువేశారు. ఈవేళన్నా కాస్త రుచిగా వండి తగలయ్యండి. ఇది కేవలం మతపరమైన లేదా సామాజికపరమైన ఆచారం. గతంలో రక్తస్రావానికి అనువైన పద్ధతులు లేకపోవడం వల్ల రక్తం కోల్పోయి బలహీనపడేవారు. వారిని విశ్రాంతి తీసుకోమనేవారు. ఇప్పుడు ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చాక ఆ సంప్రదాయం చాలా వరకు తగ్గింది. అబ్బో, ఎన్ని విషయాలు చదివి చెప్పావే బంగారు తల్లి. మరి అదెవరి కూతురనుకుంటున్నావు? నా కూతురు. నువ్వు మాత్రం నా కూతురువి కాదటే. అప్పుడప్పుడు తల్లి మీద కాస్త చిటపటలాడతావు గాని. హాయ్ అవ్వ అప్పచ్చి, 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 హాయ్ అవ్వ అప్పచ్చి.